దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు. నా వాయిస్ క్లియర్‌గా ఉంది కదా సార్? యెస్ అన్న. క్లియర్ ఉందన్న. కొంచెం క్లోజప్‌లో వస్తే ఇంకొంచెం బేస్ వస్తది. యెస్. ఓకే. ఓకేనా బ్రదర్? యెస్ అన్న. ఫైన్. డన్. సో, అపోస్తల కార్యాలు 8 అధ్యాయం 5 వచనం ఇలా మొదలవుతది. అపోస్తల కార్యాలు 8 అధ్యాయం 5 వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి అని మొదలవుతది. 8వ వచనం అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. అపోస్తల కార్యాలు 8 అధ్యాయం 5వ వచనం అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి అని మొదలైతే 8వ వచనం ఏమో అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయనండి. అప్పుడు సమరయ పట్టణానికి ఫిలిప్ వెళ్ళాడంట. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగెను. ఒక వ్యక్తి సమరయ పట్టణానికి వెళ్తే ఆ పట్టణం అంతటికి కూడా సంతోషం కలిగిందంట. ఒక వ్యక్తిని బట్టి ఒక పట్టణానికి సంతోషం అసలు ఎలా వచ్చింది? చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ సమయానికి సమరయ పట్టణంలో దగ్గర దగ్గర 20,000 మంది ప్రజలు ఉండేవాళ్ళన్నమాట. తను వెళ్ళిన ఆ ప్రదేశానికి. ఒక్క వ్యక్తి వల్ల 20,000 మంది ప్రజలకి సంతోషానికి ఎలా కారణమైంది? అది ఆలోచించే ముందు అప్పుడు 5వ వచనం మొదట్లో అప్పుడు అనే దాంతో మొదలవుతది. ఎప్పుడెళ్ళాడు సమరయ పట్టణానికి ఫిలిప్ అంటే, మనం 7వ అధ్యాయం గాని చూస్తే 7వ అధ్యాయంలో స్టెఫెను గురించి ఉంటది. స్టెఫెను యూదులు పెద్దలందరి దగ్గర మాట్లాడతాడు. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో చాలా స్టోరీస్ అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి, మీరు ప్రవక్తలందరిని చంపేశారు. మీరు ఆయన పేరిట వచ్చినోళ్ళందరిని మీరు హింసించారు అని కోప్పడతాడు. చివరికంతా మనకు తెలుసు స్టెఫెన్‌ని రాళ్ళతో కొట్టి చంపేస్తారనమాట. స్టెఫెన్‌ని రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత మనం 8వ అధ్యాయం మొదట్లో గాని చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. అందరూ పారిపోయారంట. విశ్వాసులు వీళ్ళందరూ నార్మల్ పీపుల్ అందరూ. అంటే సంఘం హింసించబడుతున్నప్పుడు స్టెఫెన్ స్టెఫెన్‌ని చంపేసిన తర్వాత క్రైస్తవ సంఘం సమాజం చాలా హింసలు పొందుతున్న సమయంలో అందరూ చెల్లాచెదురైపోయి అపోస్తలు తప్ప అందరూ చెల్లాచెదురైపోయినప్పుడు అలాంటి సమయంలో అంటే హింసించబడుతున్నారు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినోళ్ళు, దేవుని నమ్మినోళ్ళు, లేకపోతే దేవుని సువార్త చెప్తున్నవాళ్ళు, నార్మల్ బిలీవర్స్ అందరూ, లేకపోతే సంఘ పెద్దలందరూ చెల్లాచెదురైపోయిన సమయంలో ఎక్కడెక్కడికి చెదిరిపోయారు? యెరూషలేముకి, సమరయ పట్టణాలకి పారిపోతున్నారు. చెల్లాచెదురైపోతున్నారు. అంటే ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో విశ్వాసులందరూ ఉన్న ఆ సమయంలో ఇలా చెదిరిపోయి, ఇలా అటు ఇటు స్కాటర్ అయిపోయి అంటే విడిపోయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ సమయంలో అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణానికి వెళ్ళాడు. అంటే ఫిలిప్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారనమాట. అంటే భయం అని కాదు. అలాంటి పరిస్థితులు రావడం బట్టి అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో ఆ పట్టణానికి ఫిలిప్ వెళ్ళాడు. సో ఫిలిప్ అక్కడికొచ్చింది చాలా సంతోషంతోనో, లేకపోతే చాలా ఎవరో ఆహ్వానించో, లేకపోతే తనకి రెడ్ కార్పెట్ ఏసో అలాంటి సమయంలో కాదు. చెల్లాచెదురైపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి సమయంలో సమరయ పట్టణానికెళ్ళాడు. సమరయ పట్టణంలో కూడా యేసుక్రీస్తుని నమ్మాలనుకున్న వాళ్ళు కూడా ఇదే భయాందోళనలో ఉండుంటారేమో. నాకు కూడా అక్కడ పక్కన యెరూషలేములో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనల్ని యేసుప్రభు వైపు ఎవరైనా నడిపిస్తే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం గదా! ఎక్కడికి రానివ్వట్లేదు. ఎక్కడికి అలౌ చేయట్లేదు. దేవుని గురించి చెప్పడానికి గాని, ప్రతి దగ్గర కూడా ఆపేస్తున్నారు గదండీ. సమరయ పట్టణంలో కూడా అలాంటి పరిస్థితే ఉండుంటది నాకు తెలుసు. ఎందుకంటే పక్క పట్టణాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ వాళ్ళకి కూడా అర్థమవుతాయి కాబట్టి. ప్రజలెవరు దరిదాపుల్లో రావడానికి కూడా మేబీ ఇష్టపడి ఉండరేమో. అలాంటి భయాందోళనలో, అలాంటి ప్రతికూల వాతావరణంలో ఫిలిప్ అక్కడికెళ్తే
పట్టణం అంతటికి సంతోషం వచ్చిందంట. అది చాలా అద్భుతం, ఆశ్చర్యం. సో, ఒక వ్యక్తి యొక్క ఎంట్రీ లేకపోతే ఒక వ్యక్తి యొక్క రాకడ అన్ని వేల మందికి సంతోషం అయినప్పుడు, ఇది చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఒక వ్యక్తి 20,000 మందికి సంతోష కారణమైనప్పుడు, యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తిగా నేను నా కుటుంబంలో, నా కుటుంబస్తులకి సంతోషానికి నేను కారణం అవ్వాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మహా అయితే నలుగురుంటారు, ఆరుగురుంటారు. పెద్ద కుటుంబం అయితే 10 మందుంటారు. నేను నా కుటుంబానికి సంతోషానికి కారణకుడినా? కాదా? నా వల్ల వాళ్ళు సంతోషపడుతున్నారా? నా వల్ల ఆనందపడుతున్నారా? అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన సంఘంలో మహా అయితే ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది ఉంటారు, 150 మంది ఉంటారు. పెద్ద సంఘాలైతే 300, కొన్ని 1000 మంది. సో, నా వల్ల అంత 1000 మంది, మన సంఘాలన్నీ 100, 150 మంది ఉన్నారనుకోండి. ఆ సంఘంలో ఆ 100 మందికి, 150 మందికి నేను నా వల్ల సంతోషమా? కాదా? మనం పనిచేసే దగ్గర నా వల్ల సంతోషమా? కాదా? నేను అడుగు పెడితే అక్కడ సంతోషమా? లేకపోతే నేను అడుగు పెడితే అక్కడ దుఃఖమా? లేకపోతే చిరాకైన పరిస్థితా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక వ్యక్తి అడుగుపెట్టినప్పుడు పట్టణం అంతటికి సంతోషం కలిగిందంట. మనకు పట్టణం అంతా సంతోషం అవసరం లేకపోవచ్చు. కానీ నా కుటుంబానికి, నా సంఘానికి, నేను పనిచేసే దగ్గర, లేకపోతే నేను వ్యాపారం చేసే దగ్గర, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తిగా నేను సంతోషానికి మాత్రమే కారకుడవ్వాలి. అందరి హృదయాల్లో నేను నా రాకడ లేకపోతే నేను అక్కడ వెళ్ళడం అనేది సంతోషం అవ్వాలి వాళ్ళకి. చాలా సార్లు మనమే చాలా సార్లు అనుకుంటాం, ఎవరైనా వచ్చినప్పుడు అబ్బా! ఈ వ్యక్తి వస్తున్నాడు రా బాబు! ఈ వ్యక్తి వస్తే చాలా చిరాకుగా ఉంటది పరిస్థితి అని. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదనమాట. మన మనల్ని వ్యక్తులు అంటే మనల్ని రావాలని కోరుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తులుగా ఇతరులు మన రాకడ అనేది వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. సో, ఇ ఇ ఇప్పుడు ఈ పరిస్థితి గాని చూస్తే, స్టెఫెను అంత సంతోషానికి, పట్టణం అంతటికి ఆశీర్వాదానికి ఎందుకు కారణమయ్యాడు? ఎలా కారణమయ్యాడు? స్టెఫెన్‌లో ఉన్న ఆహ్, ప్రత్యేకతలేంటి? అంటే స్టెఫెన్ అంటున్నాను, సారీ. ఫిలిప్‌లో ఉన్న ప్రత్యేకతలేంటి అని మనం ఆలోచిస్తే, ఈ ఈ ఫిలిప్ ఈ ఫిలిప్ అసలెవరు? అపోస్తుల్లో ఉన్న ఫిలిప్ కాదు. శిష్యుల్లో ఉన్న ఫిలిప్ కాదు. అపోస్తుల ఆరో అధ్యాయం గాని చూస్తే ఈ ఫిలిప్ ఎవరో మనకు అర్థమవుతుంది. అపోస్తులందరూ ఆరో అధ్యాయంలో ఈ భాగం అంతా చదవడానికి టైం లేదు గాని, అపోస్తులు కార్యాలు ఆరో అధ్యాయంలో శిష్యులు ఈ సంఘం అంతా విస్తరించబడుతున్నప్పుడు పెద్దలందరిని పిలిచి ఏం చెప్తారంటే, మేము ప్రతి పనిలో మేమే ఉంటే మాకు ప్రార్థన చేయడానికి గాని, ప్రకటించడానికి గాని, వాక్య పరిచయం చేయడానికి గాని, మేము ఉండడానికి టైం కుదరదు కాబట్టి, మీలో కొంతమందిని మీరు ఎంచుకోండి పనులు చేయడానికి. ఏ పనులకి? వంటగదిలో పని చేయడానికి. వంటశాలలో ఏంటి? వండిన దాన్ని వడ్డించడం. వండడం కూడా గాదు. వండిన దాన్ని వడ్డించడం. అంటే సంఘంలో చేసే పనులు గాని మనం చూసామనుకోండి, వాక్య పరిచర్య చేసేవాళ్ళంటే చాలా హై రేంజ్‌లో ఉన్నట్టు మనకు కనబడుతా ఉంటుంది. తర్వాత ఆరాధన నడిపించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, లేకపోతే ఈ చర్చ్ అయిపోయిన తర్వాత పెద్దలు కొంతమందుంటారు. అందరిని తీసుకొనొచ్చి వాళ్ళకి కౌన్సెలింగ్‌లు చేసేవాళ్ళు. వీళ్ళని చాలా హై రేంజ్‌లో మనం చూస్తా ఉంటాం. ఇంకా వెనకాతల పనిచేసేవాళ్ళు ఎవరు కూడా మనకి పెద్దగా కనబడరు. ఇక్కడేంటంటే వండిందని వడ్డించడం. అసలు కనే కనబడరు. వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోం. సో, దానికోసం కొంతమందిని ఎంచుకున్నారు. మనం ఆరోధ్యాయం 5వ వచనం మధ్యలో గాని చూస్తే, ఎంచుకున్న వాళ్ళలో కొంతమంది స్టెఫెను, ఫిలిప్పు అని మిగతా ఇంకొక 5గురు ఉంటారు. అంటే ఈ ఫిలిప్ ఎవరంటే, ఆ సంఘంలో పనులు చేయడానికి ఎంచబడిన వ్యక్తి ఫిలిప్. అంటే సాదాసీదా ఒక విశ్వాసి. మరి ఈ సాదాసీదా విశ్వాసి సంఘంలో చిన్న చిన్న పనులు చేస్తున్న వ్యక్తి ఒక పట్టణం అంతటికి సంతోషానికి ఎలా కారకుడయ్యాడంటే, ఈ ఫిలిప్పు ఎలాంటి వ్యక్తి అంటే 4వ వచనంలో ఉంటది. 3వ వచనంలో ఉంటది. ఎలాంటి వ్యక్తులను ఎంచుకోమన్నారంటే, కాబట్టి సహోదరులారా 6వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల కార్యాలు, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. సో, ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకోమన్నాడు? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని
మంచి పేరు పొందిన. సో వీళ్ళందరినీ ఎంచుకుంటారు. మళ్ళా ఒకసారి వాళ్ళు ఎలాంటోళ్ళో 5వ వచనంలో ఉంటది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నవారైన. సో ఇక్కడి ఎలాంటోళ్ళు ఎంచుకున్నారంటే ఆత్మతోనూ, జ్ఞానంతోనూ నిండుకున్న ఒక మంచోళ్ళని. ఎలా? విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారినైన స్టెఫను, ఫిలిప్పు. సో ఈ ఫిలిప్ ఎవరంటే ఒక నార్మల్ బిలీవర్, నార్మల్ విశ్వాసి సంఘంలో పనిచేయడానికి. కానీ ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ఆత్మతోనూ, దేవుని జ్ఞానంతోనూ, విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వ్యక్తి. ఒక వ్యక్తి సంఘంలో పెద్ద స్థాయిలో, పెద్ద స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు. మనుషులందరి చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా, లేకపోతే అనేక మందికి దేవుని యొక్క శాంతి, సమాధానాన్ని పంచివ్వాలి, లేకపోతే దేవుని యొక్క ప్రేమను పంచివ్వాలి, అవతలోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ఏదేదో పెద్ద పెద్ద పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. మనుషులందరికీ కనబడే పరిచర్య, మనుషులందరికీ వాళ్ళ చేత ఎంపిక చేయబడిన పరిచర్య నేను చేయాల్సిన అవసరం లేదు. నా మెయిన్ క్యారెక్టర్ ఏమి ఉండాలంటే దేవుని ఆత్మతోనూ, దేవుని జ్ఞానంతోనూ, దేవుని విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వ్యక్తినైతే సంఘంలో నేను ఎక్కడున్నా సరే అనేక మందికి నేను ఆశీర్వాదానికి కారకుడిగా మారగలుగుతాను. నేను అనేక మందిని సంతోషపెట్టగలిగే వ్యక్తిగా ఉంటాను. సో ఈ ఫిలిప్ మామూలు నార్మల్ బిలీవర్, సంఘంలో ఒక చిన్న పనిచేసే వ్యక్తి. కాకపోతే తాను ఆత్మతోనూ, జ్ఞానంతోనూ, విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిండిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి ఒక పట్టణానికి వెళ్ళిన వెంటనే ఎలాంటి పరిస్థితుల్లో, అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, భయంకరమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని వేల మందికి, ఆ పట్టణంలో ఉన్న ఆ ప్రజలందరికీ సంతోషానికి కారకుడయ్యాడు. సో వింటున్న మనం పెద్ద పెద్ద పరిచర్యలు చేయకపోవచ్చు. ఈ లక్షణాలు మనలో ఉంటే, ఆత్మతోనూ, జ్ఞానంతోనూ, విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితోనూ, ఆయన నడిపింపుతోనూ నడిచే వ్యక్తులుగా ఉంటే మనం పెద్ద పెద్ద దైవజనులు కాకపోవచ్చు, వర్షిప్ లీడర్స్ కాకపోవచ్చు, పెద్ద పెద్ద ఎవాంజలిస్టులు కాకపోవచ్చు, ఏమి కాకపోవచ్చు. ఒక నార్మల్ బిలీవర్ గా ఉంటూ కూడా సంఘంలో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ప్రేమను పంచిచ్చేవాళ్ళుగా, అంతేకాదు ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషానికి కారకులుగా మనం మారగలుగుతాం. సో ఇంతమందిని ఎలా ప్రభావితం చేయగలిగాడు అంటే, ఈ ఫిలిప్ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండడం మనకు అర్థమైంది. ఈ ఫిలిప్ ఎలాంటి వ్యక్తో మనకు అర్థమైంది. అంటే దేని చేత నింపబడిన వ్యక్తో మనకు అర్థమైంది. కానీ ఏం చేస్తే అంత సంతోషం వచ్చింది? ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో అన్ని వేల మందికి ఎలా సంతోషం అయ్యాడు? ఎలా సంతోషానికి కారకుడయ్యాడు? ప్రజలందరూ సంతోషించేంత ఏం చేశాడు అక్కడ? ఏం చేశాడంటే చాలా విలువైనది చేశాడు. దానికి మించింది ఇంకొకటి లేదు. ఏంటంటే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 5వ వచనంలోనే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. తను చేసిన అత్యద్భుతమైన పని ఏంటంటే యేసుక్రీస్తును ప్రకటించాడు అంతే. ఎప్పుడైతే క్రీస్తు ప్రకటించబడుతున్నాడో మనుషులందరూ దానికి ఆకర్షితులయ్యారు. జనసమూహములు విని 8:6లో ఉంటది. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏకమనసుతో లక్ష్యముంచగా, ఇంకా అక్కడి నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆయన చెప్తున్న దాన్ని బట్టి జనసమూహాలన్నీ ఆ క్రియలు అన్ని చూసి అతడు చెప్పిన మాటలు యందు ఏకమనసుతో లక్ష్యముంచారు. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే క్రీస్తును ప్రకటించాడు. క్రీస్తును ప్రకటించడానికి ఈయన అపోస్తలుడు కాదు, పెద్ద బోధకుడు కాదు, ఏమీ కాదు, సంఘంలో చిన్న పనిచేసే వ్యక్తి. కానీ ఆత్మతోనూ, జ్ఞానంతోనూ, విశ్వాసంతోనూ, పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వ్యక్తి కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును ప్రకటించకుండా ఉండలేడు. తనలో ఉన్న ఆ విశ్వాసాన్ని బహిర్గతం చేయకుండా, తనలో ఉన్న క్రీస్తు ప్రేమను బయట పెట్టకుండా ఉండలేడు. సో తను అక్కడికి వచ్చి చెప్పింది ఏంటంటే, అక్కడున్న పరిస్థితుల గురించో, అక్కడున్న ఇబ్బందుల గురించి ఏం చెప్పలేదు. సమరయ పట్టణానికి వెళ్ళి తను చేసిన పని క్రీస్తును ప్రకటించడం. ఆ దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమని, యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానాల్ని ప్రకటించిన వెంటనే అక్కడ
దేవుని కార్యాలు జరగడం మొదలుపెట్టాయి. ప్రజలందరూ దానికి ఆకర్షితులై వినడం మొదలుపెట్టారు. అనేక మంది విడుదల, స్వస్థత, అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టబడడం ఇవన్నీ జరిగేసరికి అంతే పట్టణం అంతా సంతోషంతో నిండిపోయింది. సో ఫిలిప్ చేసింది ఏం లేదు. యేసుక్రీస్తుని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడంటే ఆత్మతోనూ, జ్ఞానంతోనూ, విశ్వాసంతో నిండిన వాడే. అంటే తను ప్రకటిస్తుంది తనకు తెలుసు. తన హృదయంలోంచి వస్తున్న మాట అది. యేసుక్రీస్తు యొక్క ఆ విశ్వాసం తన హృదయంలో ఉంది కాబట్టి దాన్నే ప్రకటించడం మొదలుపెట్టాడన్నమాట ప్రతికూలమైన పరిస్థితుల్లో. సో మనం చాలా మందికి ఆశీర్వాదకరంగా, సంతోషంగా మనం కూడా మారొచ్చు. ఎప్పుడంటే దీనితో నిండి క్రీస్తుని ప్రకటించగలిగితే, దేవుని జ్ఞానంతో, దేవుని ఆత్మతో నిండిన వారమై యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడు బాధల్లో, కష్టాల్లో, బాధల్లో లేకపోతే అస్వస్థతలతో, రోగాలతో ఉన్న వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి మనం చేయాల్సింది ఒక్కటే, క్రీస్తుని ప్రకటించడమే. ఆయన నా మాటలు ఆత్మయు జీవమే అని చెప్పాడు. జీవపు మాటలైన దేవుని యొక్క వాక్కుని మనం ప్రకటించగలిగినప్పుడు అనేక మందికి మనం సంతోషాన్ని ఇచ్చేవారంగా, అనేక జీవితాలను ప్రభావితం చేసే వాళ్ళంగా ఉంటాం. దానికి చాలా సార్లు అనుకోవచ్చు, నా పరిస్థితే బాగోలేదు, నేనే ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనుకుంటాం. కానీ మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వాతావరణానికి అతీతంగా దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. ఫిలిప్‌ని అలా వాడుకున్నాడు. పట్టణం అంతటిని మార్చగలిగే సామర్థ్యాన్ని ఫిలిప్ ఇచ్చాడు. ఫిలిప్ ద్వారా తన కార్యాన్ని చేశాడు. ఏ వ్యక్తి అయితే క్రీస్తుని ఆధారితం చేసుకుంటాడో, లేకపోతే క్రైస్ట్ సెంట్రిక్ లైఫ్, తన జీవితం క్రీస్తుతో ముడిపడి ఉంటదో, ఆ వ్యక్తి జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు. అనేక మంది ఆనందిస్తూ ఉంటారు. దానికి లోకంలో ఒక స్థాయి అవసరం లేదు. వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే లోకంలో ఒక స్థాయి అవసరం లేదు. ఆ స్థాయిని గాని చూస్తే ఫిలిప్‌కి ఆ స్థాయి లేదు, ఆ స్థానం లేదు. ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో కంపారిజన్ చేసుకుంటే తన నార్మల్ బిలీవర్, సంఘంలో ఏదో చిన్న పని చేసే వ్యక్తి. కానీ దేవుని చేత నింపబడిన వ్యక్తి కాబట్టి దేవుడు తన్ని వాడుకున్నాడు. మనం కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనమే అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా సరే, దేవుని మాటను మనం ప్రకటించగలిగితే అది మన జీవితాన్ని, అనేక మంది జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తదన్నమాట. ఫిలిప్ జీవితం ద్వారా మనం అది తెలుసుకోవచ్చు. సెల్ఫ్ సెంట్రిక్ లైఫ్ కాకుండా క్రైస్ట్ సెంట్రిక్ లైఫ్, యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని మన జీవితం ఆయనతో ముడిపడి ఉన్నప్పుడు చాలా మందికి ఆశీర్వాదం అవుతుంది. దేవుని భయం, దేవుని భక్తి కలిగిన వ్యక్తి అయిన. కానీ దేవుని భయభక్తులు ఏమాత్రం కూడా లేని వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటదంటే, సౌలుని చూసుకోవచ్చు. సౌలుగా ఉన్న కాలంలో, ఇంకా పౌలుగా మారని కాలంలో తను ఏం చేసేవాడంటే 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు గురించి నెగెటివ్ మాట్లాడుకోవడం కాదు గాని, అంటే సౌలుని ఒక క్యారెక్టర్ కింద చూసుకుంటే యేసుక్రీస్తు ఎవరో తెలియదు. దేవుని భయం లేదు. దేవుని భయం అంటే ఆచార సంబంధమైన భయమే తప్ప నిజ దేవుని యొక్క భయం, నిజ దేవుని యొక్క ప్రేమ, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం, దేవుని యొక్క అసలైన విశ్వాసం, పరిశుద్ధాత్మ శక్తి కలిగి లేనట్టి ఒక వ్యక్తి సంఘంలో హై పొజిషన్ లో ఉన్నాడు. తను ఆ యూద ఆ ఏరియాలో యూదులందరూ ఉండే దగ్గర యెరూషలేములో ఒక హై పొజిషన్ లో ఉన్నాడు. పొజిషన్ సూపర్ పొజిషన్. కానీ తన వల్ల ఏమవుతుంది? ప్రజలందరూ హింస పొందుతున్నారు. సంఘం హింస పొందుతుంది. సో సంఘంలోనో, కుటుంబంలోనో, సమాజంలోనో దేవుని భయం లేని వ్యక్తిగా, దేవుని ఆత్మ చేత నింపబడని వ్యక్తిగా, విశ్వాసం లేని ఒక వ్యక్తిగా గాని ఉంటే మన వల్ల అందరికీ బాధే. సంఘానికి వెళ్ళొచ్చు, సంఘంలో బోల్డని మంచి పొజిషన్ లో ఉండొచ్చు. కానీ దేవుని జ్ఞానం లేకపోతే, దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే అందరినీ హింసించే వ్యక్తులుగా ఉంటాం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ బాధే, ఎక్కడికి వెళ్తే అక్కడ డిఫరెన్సెస్. కానీ దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానం చేత నిండుకున్న వ్యక్తి, దేవుని ప్రేమ చేత నిండుకున్న వ్యక్తి సంఘంలో పెద్ద పొజిషన్ అవసరం లేదు. కానీ తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా పిలుచుకున్నాడు. దేవుడు మన నోట తన మాటను ఉంచాడు. అంతేకాదు తన ఆత్మని మనకి ఇచ్చాడు. ఒక వ్యక్తి అన్ని వేల మందికి ఆశీర్వాదానికి కారకుడైనప్పుడు మనం కూడా అలాగే ఆశీర్వాదంగా ఉండొచ్చు. ప్రతికూలమైన పరిస్థితుల్లో అయినా, అనుకూలమైన పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. దానికి మనం మనల్ని ఎలా సిద్ధపరచుకోవాలంటే, పైనుంచి వచ్చే జ్ఞానం అది మృదువైనది. ఇది
లోకానుసారమైన జ్ఞానం కాదది. ఆ జ్ఞానం చేత మనం నింపబడుతూ ఉండాలి. దేవునితో ఆ పర్సనల్ రిలేషన్‌లో ఉన్నప్పుడు దేవుడు తన జ్ఞానం చేత మనల్ని నింపుతూ ఉంటాడు. విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం కలిగి, దేవుని ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడుతున్నప్పుడు అనేక మందికి మనం కూడా ఫిలిప్పులాగా ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. లేకపోతే మన వల్ల అనేకమైన ఇబ్బందులు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే క్రైస్తవుడిగా మనం క్రైస్తవురాలుగా పిలువబడుతున్నా సరే, సంఘంలో అనేకమైన పనులు చేస్తున్నా సరే, సంఘాన్ని హింసించే వారంగా ఉంటాం తప్ప సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండం. ఎందుకంటే మనకి వ్యక్తిగతంగా క్రీస్తు ప్రేమ తెలియకపోవడం బట్టి. కానీ క్రీస్తు ప్రేమ చేత నింపబడిన వ్యక్తిగా ఉంటే సంఘంలో ఏ మూల కూర్చున్నా పర్వాలేదు. ఎక్కడున్నా ఇబ్బంది లేదు. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. సో దీన్ని మనం ఒక ఛాలెంజ్ కింద తీసుకోవచ్చు ఫిలిప్ జీవితాన్ని. ఒక మనిషి అన్ని వేల మందికి సంతోషానికి కారణమైనప్పుడు నా కుటుంబంలో నేను సంతోషానికి కారణమా కాదా? నా సంఘంలో నేను సంతోషానికి కారణమా కాదా? నేను పనిచేస్తున్న దగ్గర సంతోషానికి కారణమా కాదా? నేను అక్కడ అడుగుపెట్టినప్పుడు వాతావరణం ఎలా మారుతుంది? నేను ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అమ్మో బాబోయ్! మా మమ్మీ వచ్చిందిరా బాబు! అమ్మో! మా డ్యాడీ వచ్చారురా బాబు! ఇప్పటి వరకు బానే ఉంది. ఇప్పుడు అంతా వాతావరణం ఇలా మారిపోతే. అలా అనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళు? అమ్మ! మా మా హస్బెండ్ వచ్చాడురా బాబు! అయితే మరి నా వైఫ్ వచ్చిందిరా బాబు! అని ఆహ్, వైఫ్ అండ్ హస్బెండ్ బాధపడుతున్నారా? లేకపోతే సో, ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు సంతోషంగా ఉంటుందా? అలాగే సంఘంలో కూడా అరే బాబు! ఈ బ్రదర్ ఉన్నప్పుడు, ఈ సిస్టర్ ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదురా బాబు! అని చాలా సార్లు మనం కొంతమంది గురించి భయపడతా ఉంటాం. ఏం మాట్లాడితే ఏమవుతదో? ఆళ్ళేం మాట్లాడితే ఏం జరుగుతదని. సో, అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఉండకూడదు. ఇది ఛాలెంజింగ్‌గా తీసుకోవాల్సిన విషయం. ఫిలిప్పు 20,000 మందికి జస్ట్ వచ్చి అలా మాట్లాడడం బట్టి వాళ్ళ జీవితాలన్నిటిని ప్రభావితం చేయగలిగాడు. సో, దేవుడు మనల్ని అటువంటి పొజిషన్‌లో ఉంచాడు. అటువంటి పొజిషన్‌లో మనల్ని ఉంచాడు. తన వాక్కు చేత మనల్ని నింపాడు. తన ఆత్మ చేత, తన జ్ఞానం చేత, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మనల్ని ఎందుకు నింపాడంటే, ఈ లోకానికి గొప్ప వెలుగుగా, ఉప్పుగా ఉండడానికి. మనల్ని బట్టే ఈ లోకం ఆశీర్వదించబడుతది. మనల్ని బట్టి ఈ లోకానికి సంతోషం. ఈ లోకానికి సంతోషం తెలీదు. లోకానికి తెలిసిన సంతోషం అంతా కూడా తాత్కాలికమైంది. అది అపవిత్రతతో కూడుకున్నది. పరిశుద్ధమైన సంతోషం లేకపోతే అసలైన ఆ శాంతి సమాధానాలు దేవుడు మన జీవితం ద్వారా యేసుక్రీస్తుని ప్రకటించడం ద్వారా, కేవలం యేసుక్రీస్తుని ప్రకటించడం ద్వారా మాత్రమే మనం ఎంత మన సొంత ప్రేమ చూపించినా, మనం ఎంత ఇతరులకి సహాయం చేసినా అది కొంతవరకేమో గానీ, యేసుక్రీస్తు ఎక్కడైతే ప్రకటించబడతాడో అక్కడ ప్రజల జీవితాల్లో గొప్ప వెలుగు, ఆ వెలుగు ఆ చీకటి నుంచి వాళ్ళని బయటికి తీసుకొనొచ్చి సంతోషకరమైన జీవితాల్లోకి వారిని తీసుకొని వెళ్తది. అలాంటి పొజిషన్‌లో దేవుడు మనల్ని ఉంచాడు కాబట్టి, సో మనం ఒక నిర్ణయం తీసుకోవడమే. ప్రభువా! నేనెక్కడ అడుగుపెట్టినా అక్కడ సంతోషం ఉండాలి. నేనెక్కడ అడుగుపెట్టినా సరే అక్కడ శాంతి సమాధానాలు ప్రజలు అనుభవించాలి. నేనెక్కడ అడుగుపెట్టినా నాలో ఉన్న నీవు ప్రజలకి బహిర్గతమై నీ సన్నిధి వారు అనుభవించాలి. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నేనే ఒకవేళ బాధల్లో ఉన్నా, నేనే అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు. నేను వ్యక్తుల దగ్గరికెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికైనా నీ మాట ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు విడుదల పొందాలి. ప్రజలు ఆశీర్వదించబడాలి. వారిలో ఉన్న దుఃఖం అంతా పోయి సంతోషంతో నింపబడాలి. అలా నన్ను వాడుకో. ఫిలిప్పు జీవితంలో అది సాధ్యమైనప్పుడు నా జీవితంలో కూడా సాధ్యపరచని ఆహ్, దేవుడి దగ్గర మనం అడుగుదాం. అలాంటి జీవితం, అలాంటి ప్రభావితమైన జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. థాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అన్న. మరి చక్కటి లేఖను బాగానే పంచుకున్నారు.